జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా 2000 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. నా కార్యక్రమం, నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి 2000 మందికి నోటీసులు. ఏంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా. రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప? రైతుల ఆ కార్యక్రమంలో రైతులు పాలుపంచుకోవడం తప్ప? 2000 మందికి నోటీసులు. 100 మందిని నిర్బంధించారు. 3 ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 2000 మంది పోలీసులు, చెక్ పోస్టులు. ప్రతి గ్రామానికి చెక్ పోస్టు, ప్రతి సందుకు చెక్ పోస్టు. ఇలా అంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి. నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు, వాళ్ళందరినీ నిర్బంధించి ప్రజలను నిర్బంధించేందుకు. చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు. పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ పోయకూడదని. అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలివచ్చారు. మామిడి పండ్లను రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దేశం దృష్టికి కూడా పోవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద మామిడి పండ్లను వదిలేసి నా ప్రోగ్రాంలో నాతో పాటు కలిసినారు. ఆ ప్రోగ్రాముకు పోయినందుకు 5 కేసులు పెట్టినారు. 20 మందిని అరెస్ట్ చేసినారు. రైతుల కోసం, రైతుల తరఫున, రైతులకు సంఘీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం. ఇదేం నేరం అన్నట్టుగా రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లుగాను, అసాంఘిక శక్తులుగాను, దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఈనాడు పేపర్ చూస్తే అది పేపరా, టాయిలెట్ పేపరా? అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ, టిష్యూ పేపర్కు తక్కువ. పేపర్ పెట్టిన పీడ. రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట. బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది. రైతులకు రేటు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, రైతులకు రేట్లు రాకనే నువ్వు 12 రూపాయలు డిక్లేర్ చేసినావు, 4 రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు. ఇచ్చిన కథ దేవుడు ఎరుగు, కానీ ప్రకటన అయితే చేసినావు. రేట్ లేకనే కదా. కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు, బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారంట. ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పన్ను నా మీద ప్రొటెస్ట్తో చేసినారని రాస్తాడు. ఏమన్నాడు ఈయన? పేపర్ పట్టిన పీడనా అదేమన్నా? వాళ్ళు పాపం మామిడి పనులు రైతులు రోడ్డు మీద చేసి నా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికి కానీ, చదువుకుంటున్న ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న పిల్లలకు కానీ ఏ ఒక్కరికి ఆ హక్కు ఉండకూడదని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి ఉండకూడదని, ఏ ఒక్క మహిళకు ఉండకూడదని, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను, సూపర్ 6లను, సూపర్ 7ను సహా 143 హామీలను తాను నెరవేర్చేశానని,
ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట.